మధ్య ఒక చిన్న అంశం, ఏరియా హాస్పిటల్లో అకాల వర్షాల వల్ల అక్కడ పైప్ లైన్ స్టక్ అయ్యి నీళ్ళని నిలబడి కొంచెము స్ట్రక్చర్ వీక్ అయిందని చెప్పి ఇంజనీర్స్ చెప్తే జిల్లా కలెక్టర్ గారు ప్రాణాలు పోకూడదు, అక్కడున్న పేషెంట్స్, డాక్టర్స్ ప్లస్ వాళ్ళ అటెండెంట్స్ ఉంటారు, సపోర్ట్ స్టాఫ్ ఉంటారు, ఏదైనా ఆన్టువర్డ్ ఇన్సిడెంట్ అవుతే ప్రమాదం జరిగితే భారీ ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందనే ఆలోచనతో కలెక్టర్ గారు ఇమీడియట్గా నిర్ణయం తీసుకొని ఉన్న జిల్లా ఆసుపత్రికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఒక 4-5 రోజులు ఇబ్బంది జరిగింది, కానీ ఏదైనా కూడా ఆపద వచ్చినా, వరదలు ఇంకెట్లాంటివి వచ్చినా కూడా ముందు చర్యగా జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది సహజంగా. సో కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయానికి 100% నేను పర్సనల్గా శివకుమార్ రెడ్డిగా, మీ ఒక సోషల్ వర్కర్గా, పార్టీ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కలెక్టర్ అమ్మ డిసిషన్కి 100% సపోర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ దాంట్లో మేము మోవటం లేదు. దానివల్ల క్రిటిసిజం వచ్చింది అనేవాళ్ళు అన్నారు. ఒక 4-5 రోజుల్లో ఇబ్బంది జరిగింది, కానీ జనాల ప్రాణాల, డాక్టర్ల ప్రాణాల కంటే కూడా ఏది కూడా చిన్న ఇబ్బందులు తట్టుకోవాలనే ఆలోచనతో తాను తీసుకున్న నిర్ణయానికి ఏకీభవిస్తూ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. సడన్గా ఈ మధ్యలో ఏంటంటే అసలు ఎవరేమీ అనలేదు ఎవరిని. గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఆ జియోలన్నీ తీసి ఇట్లాంటివన్నీ ఖాతాలు చెప్పేసి ఆ జియోలన్నీ నేను కూడా ఇస్తాను. ఆయన ఎందుకు వచ్చారు, మళ్ళీ 18 నెలల తర్వాత ఏమీ జరగలేదండి. ఇప్పుడు ఏమైనా తెలుసుకుంటే మరి జరుగుతుంది. కంటెస్ట్ చేసింది తను రాజేందర్ రెడ్డి గారు 2018 చెప్పింది ఈ ప్రాంత రైతులకి కృష్ణా నది జలాలతోని కాళ్ళు గడుగుతాను, ఈ నది జలాలతోని సాగునీరు తీసుకొస్తాను, దాని తర్వాత నేను రాజకీయం చేయను అని చెప్పి దాదాపు 1,00,000 జనాభా ప్రతిపక్షం, ఓట్లే 50,000. అదేవిధంగా నాన్పేట దాంట్లో కూడా 50,000 దాటింది, ఇటు సైడ్ కూడా 50,000 దాటింది. సో 3 క్వాలిఫై అయిపోయింది, ప్రపోజల్స్ పోయింది. అది ఎట్లాగో అవుతుంది. ఊరికి నేను మాట్లాడేదాన్ని గడవడ తీసుకుని వచ్చేదాన్ని ఎందుకు చేయడం అయ్యా ఎదిరిస్తే అప్పటిదాకా చేయలేదు, ఈ లోపు పుణ్యకాలం గడుస్తుందని చేయడానికి లేదు. మళ్ళీ ఏం చేస్తున్నాం, క్యాన్సిల్ చేసి రీకాల్ చేయమన్నాం. ఉట్టిని అటుపోయింది ఇటుపోయింది, ఆయన కట్టుకున్నాడు. యాడికి పోలేదు, కొడంగల్ కట్టుకుంటున్నారు, మనది రీకాల్ అవుతుంది అంతే. మీరు అడగండి ఆర్ఎండ్బి ఆఫీసర్స్ అడిగి చెప్తారు. ఇక్కడ కాంట్రాక్టర్కి 10 కోట్లు 20 కోట్లు ఇవ్వండి, ఈ బిల్డింగ్ కాంట్రాక్టర్కి హాస్పిటల్ బిల్డింగ్ చెప్తున్నాను, నిజాలు చెప్తున్నాను. వీళ్ళకి లేదు అయ్యా మర్రా అని చెప్పి దండలు పెట్టుకుంటే మొన్న ఇప్పించిన పేమెంట్ ఏది రేవంత్ అన్న గారితో మాట్లాడేసి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసి ఈ హాస్పిటల్ ముందుకు సాగి కంప్లీట్ చేసినాం. ఈయన రోడ్ ఇచ్చినాడు స్పెషల్ కాంట్రాక్టర్కి. ఆ సార్ ఎటో వదిలేసిపోతే ఎక్కడి నుంచి కోటకొండ టు అబ్బపల్లి ఆ రోడ్డుకి పేమెంట్ లేదు, ఏం లేదు, ఎస్డిఎఫ్ లేదు, ఏం లేదు. మళ్ళీ వచ్చి ఇదంతా పరిస్థితులు బాగాలేదనుకుంటే అప్పుడు చేసింది ఏంటంటే మళ్ళీ దానికి ఎస్డిఎఫ్ రెన్యువల్ చేసి 28 కోట్లు ఇప్పిస్తే ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసినాడు. ఊరికనే కోట్లు మాట్లాడతారు. నాయకుడి దగ్గర పోయి అడిగితే మా హాస్పిటల్ గురించి ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటే ఆయన చేసిన పేమెంట్లే, ఆ రోడ్డుకి చేసిన పేమెంట్లు రేవంత్ రెడ్డి గారు చేసినాయి. 2,500 కోట్లతో ఈ 2 ప్రాజెక్టులు ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి, పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకు అడగలేదని మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తున్నాను. ఆయన గొంతు తీసుకుని అర్ధగంట మాట్లాడుతూ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్న మీరు విలేకరులు మీకు కూడా బాధ్యత ఉంది కదా, మీరు కూడా అడగాల్సింది. సార్ మరి ఇన్ని డెవలప్మెంట్లు వచ్చినాయి కదా ఇవన్నీ అని చెప్పేసి. సో మీరు కూడా ఇప్పుడు హైలైట్ చేస్తూ ఖచ్చితంగా జరిగాయని మీకు రిక్వెస్ట్ చేస్తూ దీన్ని పెద్దగా ఇంకో అర్ధగంట గుంజకుండా ఈ జియోలకి ఆన్సర్ కావాలంటే మీకు ఏమైనా కావాలనుకుంటే మీరు డీటెయిల్ రాసుకొని ఇవన్నీ గుర్తించుకొని జియో నెంబర్లు ఇవన్నీ చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా ఒక ప్రణాళికతో క్యాష్ అనేది డబ్బులతో పాటు అనుమతులు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫైనల్ శాంక్షన్తో సహా పేపర్స్ అన్ని కూడా ఉన్నాయి. మీరు చేసిన చాలా కాగితాలు, ఆ కాగితాలు అట్లనే ఉన్నాయి. మీద ఆ కాగితాల నుంచి ఒక రూపాయి వచ్చింది లేదు. ఇక్కడ వచ్చిన మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వచ్చిన ప్రతిసారి ఒక మంత్రి వచ్చి ఇక్కడ స్టోరీలు చెప్పినారు. అన్ని వీడియోలు అంటే మీ దగ్గర ఉన్నాయి, లేకపోతే ఇవ్వంటే అవి కూడా ఇస్తాను. ఖచ్చితంగా 100కి 100% 10 సంవత్సరాలు మీరు ఏదైతే నీళ్ళైతే ఈ ప్రాంతానికి అందిలేదు 100కి 100% మీరు ఫెయిల్యూర్. మీరు మాట్లాడడానికే హక్కు లేదు. మీరు ఎప్పుడైతే 18లోనే అయితే ఈ ప్రాంతంకి సాగునీరు తీసుకొస్తా అని చెప్పి ఎలక్షన్ కంటెస్ట్ చేసిందో 23లో మీరు అసలు కంటెస్ట్ చేయడానికి మాట మీద నిలబడితే మీరు రాజకీయాల్లో మళ్ళీ ఇంకోసారి కంటెస్ట్ చేయదు. దయచేసి మళ్ళీ కంటెస్ట్ చేసినప్పుడు ఇంటికి పంపించినారు కాబట్టి జనాలు అది దయచేసి మీ మానాన మీరు హ్యాపీగా బోల్డ్ ఆస్తులు మీకు కోట్ల రూపాయలు ఉన్నాయి, అన్ని మంచిగా అనుభవిస్తూ కూర్చోండి. దయచేసి మమ్మల్ని పని చేసుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీ మానాన్ని మీరు ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మాటలు మీవి కాకపోతే రికార్డింగ్ కావాలంటే పాత పేపర్లు మీరే చదువుకోండి, పాత వీడియోలు, పాత డైలాగులు మీరే చూసుకుంటే 18లో చెప్పిన మాటలు కంటెస్ట్ చేయను, నీళ్ళు తీసుకురావద్దు, నీళ్ళు తేయలేరు మీరు ఇంకా మేము తెచ్చినాం.
ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకుంటాం, అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటాం. మీ సలహాలు అవసరం లేదు, మీ సూచనలు అవసరం లేదు, మీ అర్పులు అవసరం లేదు. మాకు అంగంగా దానం చేసేస్తున్నారు, మీరు అందరు తీసేసి ఎంపీలు గెలిపించినారని. అరే మీరు డిపాజిట్లే కొట్టుకున్నారు ఎంపీ దగ్గరుండి, మీ అంగాలన్నీ కూడా దానం చేసి బీజేపీని గెలిపించింది కదా ఇక్కడ. మళ్ళీ ఎవరు ఒకటి మేము పోరాడినాము, మీరేమో అంగాలు దానం చేసి మీ ఓట్లన్నీ కూడా పోయి ప్రచారం మైకులనే కాంగ్రెస్ కోట అయితే, అరే టీఆర్ఎస్ కోట ఏమైనా అడగాలి కదా, కాంగ్రెస్ కోట అయితే ప్రచారం చేస్తున్నారు కదా. ఇక్కడ అంగంగా దానం చేసింది ఎవరు? 7 కాన్స్టిట్యున్సీల్లో టీఆర్ఎస్ మొత్తం కూడా ఓట్లు దానం చేసినారు కదా బీజేపీకి. ఎవరికి ఒకటి ప్రజలకు తెలియదా? బీజేపీతో కొట్లాడితే కాంగ్రెస్ ఏముంది, ఒక 2-3 వేలు అడ్డు తేడా అంతే కదా. వీళ్ళు ఎక్కడున్నారు? అయ్యా మీరు ఒకసారి మీరు అడిగిన కదా ప్రశ్న, బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఈ సెగ్మెంట్లో, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి, టీఆర్ఎస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి? డిపాజిట్ వచ్చిందా టీఆర్ఎస్కి? పోయిందా? నాయన్పేట కాన్స్టిట్యున్సీలో 16.67% రాలేదు కదా, ఓట్లు రాలేదు కదా టీఆర్ఎస్కి. ఓట్లన్నీ ఎట్టేసిండ్రు, బీజేపీకి వేసిండ్రు కదా. మీరు డైరెక్ట్లో బూత్లలో తెలుస్తున్నాయి, మీ నంబర్ సెన్స్ ఉన్నాయి, మీకు గతంలో ఎన్ని ఓట్లు పట్టాయి, మీ ఓట్లన్నీ బీజేపీకి టర్న్ అయినా లేవనేది క్లియర్గా రికార్డు ఉంది. బూత్ నెంబర్తో సహా మీరు చూసుకోండి. ఆ ప్రశ్న ఎందుకు అడుగుతుంది నన్ను? కంప్లీట్ శాతం అయ్యా ఓట్ ట్రాన్స్ఫర్ చేసినారు కదా. ఇప్పుడు కొన్ని లాభాలు చెందాలని మనం నెక్స్ట్ టైం గుర్తుకు ఇదంతా ట్రయల్ అనమాట, ఏదో పనికి వస్తుందని. కాంగ్రెస్ బీజేపీ సిద్ధాంతపరంగా ఎప్పుడూ కలవదు. ఆ రోజు కూడా నేను ఆవేశంలో 2018లో ప్రజలు నన్ను ఆమోదించకపోతే, గెలిపించకపోతే నేను మళ్ళీ కంటెస్ట్ చేయను అని చెప్పిన. ఆ మాటకు కట్టుబడి 23లో నేను కంటెస్ట్ చేయలేదు. 100కి 100% ఆయన ఏ మాట అయితే చెప్పి ఓట్లు తీసుకొని గెలిచిండో, ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా ఆయన 2023లో ఎందుకు కంటెస్ట్ చేసిన అనేది మీ పత్రిక ముఖ్యంగా అడుగుతున్నాను. ఎందుకంటే చాలా మాట్లాడాను ఇక్కడ వచ్చి, గొంతు పెంచుకొని మాట్లాడుతా అంటే ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేదు. ఫస్ట్ నువ్వు ఎందుకు కంటెస్ట్ చేసినావు? ఈరోజు పత్రికా ముఖ్యంగా నారాయణపేట ప్రాంత ప్రజలకి అందరికీ కూడా, రైతులకి అందరికీ చెప్తున్నాను, 10 ఏళ్ల నుంచి తెలుగుదేశంలో ఉంటేనేమో Jio 69 కావాలని ఇక్కడ ధర్నాలు చేసినాను. పత్రికా విలేకరికి మీకు ఉంటే మీ దగ్గర డేటా తీసుకోండి, లేకపోతే అన్నీ కూడా ఇస్తా. పెట్టుకొనేమో Jio 69 అమలు చేయాల్సిందని చెప్పినారు. అదేదో ప్రాబ్లం వచ్చి, సమస్యలు వచ్చి, ఆస్తులు కాపాడుకోవడానికో లేకపోతే రాజకీయ ఉనికి కాపాడుకోవడానికో టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత Jio 69 పక్కన పెట్టేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ప్రాంతంలో 70 TMCల నీళ్ళు వస్తుంటే దానికి ఆల్టర్నేట్గా చిన్న రిజర్వాయర్స్ ఉండాలని ఆ రోజు రిటైర్డ్ ఇంజనీర్స్ రామకృష్ణారెడ్డి గారు, ఇతరత్ర ఇంజనీర్లు కూడా మాట్లాడినప్పుడు నేను క్లియర్గా చెప్పిన, పెద్ద రిజర్వాయర్స్ వల్ల ఎప్పుడు కూడా పంప్ చేసే వాటర్ ఉండకూడదు, చిన్న రిజర్వాయర్స్ చేసుకుందాము అని చెప్తే దానికి అనుగుణంగా ఆ రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు కాబట్టి దానికి ఒప్పుకుంటూ 5 TMC 4 TMC చిన్న రిజర్వాయర్ చేసుకుంటా అంటే నారాయణపేట కాన్స్టిట్యున్సీకి 5 TMCతోని 5 రెవెన్యూ విలేజ్ పోయేలా ప్లాన్ చేస్తే ఆ రోజు ఎందుకో నేను పెట్రోల్ పోసుకొని తగలబడితే ఇక్కడ రిజర్వాయర్ వస్తాయని చెప్పినాడు. అగ్గిపెట్టే దొరికితే బాగుండేది, దరిద్రం ఉండేది కాదు. అప్పటికే నీళ్ళు వచ్చాయి, ఈ పాటికి అందరు రైతులకి నీళ్ళు కూడా వచ్చాయి. ఎందుకు రిజర్వాయర్లు రాకుండా అడ్డుకున్నాం? Jio 69 ఎప్పుడైతే తెలుగుదేశంలో ఉన్నప్పుడు కావాలని పోరాటం చేసి దానికి ఎంకరేజ్ చేసి అన్ని చేసిన తర్వాత అధికార పార్టీలోకి వచ్చిన తర్వాత Jio 69 గురించి ఎందుకు మాట్లాడలేదు ఈరోజు వరకు? 18లో ప్రామిస్ చేసినప్పుడు ఇవన్నీ కూడా నేను చేస్తానని చెప్పినాడు. 23 ఎలక్షన్లు జరిగినప్పుడు పక్కోడు బిడ్డ అనేది డైలాగులు కొట్టారు ఇంతకుముందు, మరి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పినారో ఏం చెప్పినారో తెలియదు. కానీ కరువైన రిజర్వాయర్కి పక్క కాన్స్టిట్యున్సీలో దేవరకద్ర కరువైన రిజర్వాయర్కి తీసుకెళ్ళి బస్సులు పెట్టి చూపెట్టుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి రాలేదా మీకు 23లో? ప్రతిసారి ఉగాది పచ్చడికి కృష్ణానది జలాలతో చేసుకుంటాము, కాళ్ళు కడుగుతామని చెప్పిన వాళ్ళు ఉగాది వచ్చిన టైంలో తీసుకెళ్ళి కరువైనాలు తీసుకెళ్తే ఆడపోతే అక్కడ బురద ఉంది తప్ప ఆడ నీళ్లు లేవు. అంటే ఉగాది చేసుకోవాలంటే నారాయణపేట ప్రజలు కరువైనాకి బిందెలు తీసుకొని బస్సులు వేసుకొని పోయి అడికెళ్ళి నీళ్లు ముంచుకొచ్చి పచ్చడి చేసుకునే పరిస్థితులు కల్పించింది మీరు కాదా? చేసిన 100 సోది చదువుకుంటూ పోయినరు. మీరు జియోలు ఇష్యూ చేయడంలో, డబ్బులు నేను చెప్పడంలో మీ అంత పెద్ద మనుషులు ఎవరు లేరు. అబద్ధాలు చెప్పాలంటే ఫ్యాక్టరీయే మీది. అట్లాంటిది అనవసరంగా మీరు కెలికి మరి మాట్లాడుకుంటున్నారు కదా. ఎస్, మాతా శిశువు మరి ఆయన వైద్యం ఎట్లుంటుందో తెలియదు కానీ 2 లక్షలు 3 లక్షల బిల్లులు జ్వరం వస్తే కూడా వేసే హాస్పిటల్ కొందరు రన్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలో. స్పెషలైజ్ స్టాఫ్ ఒక దగ్గర ఉంటుంది కాబట్టి మాతా శిశు సెంటర్కి 100 బెడెడ్ హాస్పిటల్ కెపాసిటీ పెంచినారు కాబట్టి అక్కడే కావాలని చెప్పేసి అది కేవలం మెడికల్ రీజన్స్లో అక్కడ పెట్టడం జరిగింది. ఈరోజు
మీరు ఎన్ని జీవోలు తెచ్చినారో ఎన్ని పైసలు తెచ్చినో తెలియదు, కానీ ఇక్కడ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మీరు ఏదైతే చేసినారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కాంట్రాక్టుల దగ్గర కమిషన్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి అది తీసుకున్నందుకు ఇప్పుడు కమిషన్లు వచ్చినాయి, భూ కబ్జాలు వచ్చినాయి, లేకపోతే ఇసుక చేసినారు. ఇవన్నీ మీ నాయకులు మీరు మీకు సంబంధించిన వాళ్ళు చేసినారు కాబట్టే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినారు. ఎక్కడ కూడా భయభ్రాంతులు కాకుండా ఏ పార్టీ అయినా స్వేచ్ఛగా వాళ్ళ రాజకీయ పనులు చేసుకోవడానికి, ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోవడానికి, వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవడానికి దందా చందాలు అన్నీ కూడా బంద్ చేయించినందుకు మీకు ప్రశాంతమైన వాతావరణంలో నారాయణపేట కాన్స్టిట్యున్సీ ఈరోజు ఉన్నదన్నది వాస్తవమా కాదా? మీ హయాంలో మీ నాయకులు మీరే బెదిరిస్తారు, సర్పంచులు బూట్ కాలుతోంది అంటారు, కొందరేమో ఎంపీపీలనేమో ఇష్టమైనట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, అధికారులనేమో అపపదాలతో బూతులతో మాట్లాడిన వీడియోలు కూడా మీ అన్ని నేను వాస్తవం కాదా? ఎవరు భయభ్రాంతులు చేస్తారు, ఎవరు తప్పుడు కేసులు పెట్టినారు, ఎవరు భూ కబ్జాలు చేసినారు, ఎవరు ఇసుక దందాలు చేసినారు, ఎవరు ఏం చేసినారు, సర్వం మీకు మీ హయాంలో జరిగింది ఇదే. కంప్లీట్గా కూడా మొత్తం అంతా భయభ్రాంతులు చేసి వసూలు చేసుకుంటూనే బతికినారు. సో అది అలవాటు పోయి అదే భాషలో మళ్ళీ మాట్లాడుతున్నారు, ఎవరు వసూలు చేసినారు, ఏం చేసినారు. ఈరోజు అంటున్నారు మొత్తం మీ జీవితకాలం 10 ఏళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా, దాదాపు నేను ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఒక 400 కోట్లకి ప్రపోజల్స్ తీసుకొచ్చినాను. మీ కోయిల్కొండ ఇందాక మాట్లాడుతున్నా, కోయిల్కొండ హాస్పిటల్ రిపేర్ చేయమంటే హాస్పిటల్ కొత్తది తీసుకురావాలి, కొత్త హాస్పిటల్ కూడా తీసుకుని కట్టించాం. ఎస్, తప్పకుండా కూడా నారాయణపేట ప్రాంత ప్రజలకి ఈ రోజున డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 9 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేసుకొని ఏ భవనం అయితే మీరు కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం తీసుకున్నది ఇంటిగ్రేటెడ్ దాన్ని మార్చి ఎమర్జెన్సీగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ప్లస్ చిల్డ్రన్ హాస్పిటల్ చేయడానికి అక్కడ చేస్తారు. ఈ లోపు పని జరగడానికి కొన్ని టైం పడుతుంది. టెండర్స్ కూడా ఇదే ఆల్రెడీ పిలవడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు. ఒక వారం 10 రోజుల్లో ఆ ప్రక్రియ ముగిస్తుంది, పని కూడా స్టార్ట్ చేస్తాం. 9 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ ఇమీడియట్గా పర్ణికమ్మ గారు తెచ్చుకున్నారు. ఇప్పుడున్న షెడ్లలో కొంచెం కష్టకాలము ఓపికతో చేసుకుంటే తర్వాత మొత్తం షిఫ్టింగ్ అయిన తర్వాత అక్కడ అయిన తర్వాత ఇప్పుడున్న ఏరియా ఆసుపత్రిని తీసేసి మళ్ళీ కూడా ఒక మంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా ఆ ప్రాంతంలో మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. ఒక డాక్టర్గా అన్నీ కూడా చేస్తున్నారు. మీరు ఏ రోజు కూడా ఒక రోజులో గంటలో ఏ శాంక్షన్ కూడా ఎప్పుడు చేయలేదు. కాలేజ్ గురించి ఇష్యూ ఎంత తక్కువ చేసుకుంటే అంత మంచిది. అయ్యా, ప్రతిపాదనలు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టుకుందా అనేది గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు చెప్పిన దానికి వాస్తవమే కాదని ఎప్పుడు అనలేదు. మీరు ఎందుకు ఎగురుతున్నారో ఎందుకు అట్లా మాట్లాడుతున్నారో మాకు తెలియదు, కానీ క్లియర్ కట్గా ప్రతిపాదన అనేది ఒకటి ఉంటుంది, దానికి అనుమతులు, దాంతోపాటు ఆచరణలోకి తీసుకొచ్చి పని చేయించడం, ఆ 2 అంశాలు మర్చిపోయి ప్రతిదాన్ని చేశారు. ఈ పత్రికా విలేకరుల సమక్షంలో అన్నీ చేస్తున్నారు. ఇదే విలేకరుల సమక్షంలో మీ సమక్షంలో గతంలో మంత్రులు వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన శిలాఫలకాలు అక్కడ పడి ఉన్నాయి చూడడానికి నారాయణపేట ప్రజలకి. ఏ ఒక్క పనైనా జరిగిందా శిలాఫలకాలు చూసుకోండి. మరి అవి పగలు కొట్టుకుంటారా, తీసి మీ ఇంట్లో పెట్టుకుంటారా, మీ క్యాంప్ ఆఫీస్లో పెట్టుకుంటారా, లేకపోతే అట్లనే ప్రజలు చూసుకోవడానికి ఉంచుకోండి. శిలాఫలకం ఏదైనా ఇస్తుందంటే పర్ణికమ్మ హయాంలో అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, ఫైనాన్షియల్ శాంక్షన్తో సహా టెండర్ ప్రాసెస్ ఉన్న తర్వాతనే ఏదైనా చేయడం జరిగింది. ఈరోజు ఏ జియో 16 అయితే 35 సంవత్సరాల నుంచి ప్రాంతంలో మేము అందరం కొట్లాడినామో చిట్టెం నర్సిరెడ్డి గారు చేసినారో, ఇప్పుడు మీరు ఐరన్ లెగ్లో ఒక ఐరన్ లెగ్ పెట్టినని ఖచ్చితంగా అంటున్నాను. మీ హయాంలో 1 ఎకరా కూడా నీళ్ళు తెలియదు. అట్లీస్ట్ మీరు ఉగాది పచ్చడికి ఒక బిందెడు నీళ్ళు కూడా కృష్ణానది జలాలు ఇక్కడికి రావడానికి మీ హయాంలో 10 సంవత్సరాల టైం తీసుకున్నారని ఏమీ తీసుకురాలేదు. సర్వం ఫెయిల్ అయిపోయి అర్ధగంట ముచ్చట చెప్పి అన్ని చెప్పి ఊగిపోయి మాట్లాడినారు, కానీ అట్లీస్ట్ రైతుల గురించి సాగునీరు గురించి గణలేదు. అభివృద్ధి లేదు 18 నెలల. మీ బతుక్కి 10 సంవత్సరాలు తెచ్చిందంతా ఒక్క లెటర్ మీద పర్ణికమ్మ తెచ్చిన 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ మీకు పంపిస్తున్నాను. 3,000 కోట్ల రూపాయలు పంపించడంతో పాటు 2,500 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో 1,30,000 ఎకరాలకు పనికి వచ్చేలా ఈరోజు పనులు మొదలైనవి. సిగ్గుశరం లేకుండా కొందరు నాయకులు అక్కడ మాట్లాడినారు, ఏది ఈ భూములు తీసుకోవద్దు, ప్రాజెక్టులు రావద్దు, కొందరు దొరలే బతకాలి, మాకు ఉండాలి, ఇక్కడ అంతా గరీబులు ఉండాలి, ఆకలి సాగులు ఉండాలి, వలసలు బతుకులు ఉండాలి అన్న ఆలోచన. మీరు ఎందుకు నీళ్లు తీసుకురాలేదు? కనీసం ఈ ప్రయత్నం చేసినారా? ఏ నది ప్రవాహక ప్రాంతం ఉంటుందో ప్రతిసారి 5,000 ఏళ్ళ నుంచి మన నాగరికత ఉన్నప్పటి నుంచి కూడా నదీ ప్రవాహక ప్రాంతంలో ఖచ్చితంగా భూములు తడిసిన తర్వాత నది కింద వాడాలి. నా జిల్లాకి హక్కు ఉంది, నా నారాయణపేటకి హక్కు ఉంది. ఆ హక్కును నువ్వు ఎందుకు వాడలేదు ఎమ్మెల్యేగా? ఎస్, గర్వంగా చెప్తున్నా. డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్, బంగారు పాదం ఆ బిడ్డను అందరు కలిసి ఆలోచన చేసిన తర్వాత దాదాపు మీ జీవితకాలంలో చేయండి. ఆమె ఒక్క లెటర్ ప్యాడ్ మీద ఒక్క శాంక్షన్ సాలని మొత్తం 10 సంవత్సరాల జీవిత చరిత్ర చెప్పడానికి ఏమి చేశారని సిగ్గు లేకుండా అడుగుతున్నారు. ఇంకా చెప్పింది ఇప్పుడు ఖచ్చితంగా మీ పత్రికాముఖంగా చెప్తున్నా. 3 అంశాల మీద ఎలక్షన్లో పోయింది. ఒకటి సాగునీరు తీసుకొస్తాం, ఒకటి విద్య
అత్యుత్తమమైన స్టేట్లో ఒక హెల్త్ సెంటర్ తీసుకొస్తామని చెప్పినారు, ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని చెప్పినారు. ఆమె 5 సంవత్సరాలు దాటకముందు సంవత్సరంన్నర కాలంలో ఖచ్చితంగా సాగునీరుకి పనులు స్టార్ట్ అయినాయి, వైద్యపరంగా శాంక్షన్స్ అన్నీ వచ్చినాయి, చేస్తున్నాము. అనుమతులు ఆయనలో వచ్చింది. మెడికల్ కాలేజ్ పర్మిషన్ వచ్చింది 2024లో. అప్పుడు మర్చిపోయినట్టున్నారు, అప్పుడు పర్ణికా గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు. మెడికల్ కాలేజ్ ప్రతిపాదన వేరు, అనుమతులు వేరు, దాన్ని ఆచరణలో పెట్టడం వేరు. మెడికల్ కాలేజ్ అక్కడ జరుగుతుంటే సరే తప్పకుండా 80% పూర్తయిందని నేనే చెప్తున్నాను. దానికి ఏముంది, అక్కడ బిల్డింగ్ కనబడుతుంది, దానికి నేను కట్టినని చెప్పుకోలేము కదా. ఇది కరోనా చూపెట్టినట్టు ఆ బిల్డింగ్ మేము కట్టినాం మేమేందుకు చెప్పుకుంటాం. ఖచ్చితంగా చేస్తున్నారు. హాస్పిటల్, ఏరియా హాస్పిటల్లో గత ప్రభుత్వంలో జరిగింది. అక్కడ మూలకు పడేసి ఉంటే కాలేజ్కి ఒకవేళ సరిపడా క్లాస్ రూమ్స్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఆ స్పెసిఫికేషన్ ప్రకారం లేకపోతే కుదరదు. పర్ణికమ్మ డాక్టర్ అయిన తర్వాత కూర్చొని మీటింగ్ పెట్టిన తర్వాత మొత్తం కూడా ఆర్కిటెక్ట్స్తోని, డిపార్ట్మెంటల్ అఫీషియల్స్తోని, అదేవిధంగా ఎన్ఎంసీ నామ్స్ వాళ్ళకి తీసుకొచ్చి వర్కింగ్ డ్రాయింగ్స్ చేయించేసి ఒక భాగం ఆ ఏరియా జిల్లా ఆసుపత్రిలోని కాలేజ్కి పనికి వచ్చేలా తీసుకుని అనుమతులు తీసుకురావడం ఇది కరెక్ట్ కాదా? అనుమతులు వచ్చింది తనే, ఎన్ఎంసీ నుంచి తెచ్చుకుంది తనే, అన్నీ కూడా డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి గారే చేసినారు. అయ్యా మీరు జియోలు పేపర్లు ఇవ్వడంలో ఎక్స్పర్ట్లు. జియో 69 2014లో వచ్చిన జియో 69 ఈ ప్రాంతానికి మీరు 10 సంవత్సరాలు 16లో వచ్చిన జియోని, 2014లో వచ్చిన 69 జియోని ఇప్పటిదాకా దాని గురించి పట్టించుకోకుండా కొన్ని రోజులు మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పట్టించుకొని తర్వాత మీకు అధికారం కాపాడుకోవడానికి, ఆస్తులు కాపాడుకోని పార్టీ మారినప్పుడు దాన్ని పక్కన పెట్టిన మాట వాస్తవం కదా. ప్రాంత ప్రజలు ఏమి చూడలేదా? ఎవ్వరు కూడా ఇక్కడ ఏం లేదు. కమిషన్లు అనేది, ఇసుక అనేది కాంట్రాక్టులు చేయడానికి నిదర్శనం ఏదైనా ఉంటే ఇక్కడ క్లియర్గా చూడండి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ చేసిన దాంట్లో 1 ఇంచు కూడా ₹1 కూడా ఏది పని రాకుండా ఖచ్చితమైన ప్రణాళికతోని అభివృద్ధి ఏంటో చూపెడతాం. ఆల్రెడీ ఎందుకు జరిగినాయి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. సో అది కనబడట్లేదు, ప్రభుత్వం కనబడట్లేదు. ఊరికే ముఖ్యమంత్రిని అనడము, మీరు ఓన్లీ మాటలు చెప్పుకొని నడిపించినారు కాబట్టి తీసుకెళ్ళి ప్రజలను ఆడ కూర్చోబెట్టినారు. దయచేసి సూచనలు సలహాలు అంటే దాన్ని ఎద్దావా చేస్తూ నీ సూచనలు వద్దు, నీ సలహాలు వద్దు, నువ్వు అట్లనే అట్లా అరుచుకుంటూనే ఉండు, మేము చేసుకుంటూనే పోతాం. ఒకటే చెప్పిన పర్ణికమ్మని ఎవరు చేసింది ఏం పట్టించుకునే అవసరం లేదు. నువ్వు పోతుంటే కుక్కలు కొడితే మురిగే కుక్కలు మొరగని నీ పని నువ్వు చేసుకోకపోమని చెప్పినాను. ఈ భాష సరిపోతే సరిపోతుంది, లేకపోతే ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సామెత చెప్తున్నాను. ఏది నడుచుకుంటూ పోతే కుక్కలు మురిగితే మురిగే కుక్కల గురించి పట్టించుకునే అవసరం క్లారిటీతో. ఊరికి ఏదో ప్రెస్ మీట్ పెట్టుకొని నడుచుకుంటా గుంతించుకుంటా అంటే ఇవన్నీ కూడా చెప్తున్నాను. పత్రికల విలేకరులు మీరు అక్కడ ఉన్నప్పుడు కొంచెం రాసినారు కదా, ధర్నాలే చేసుకుంటూ పోవాలి, రోడ్ల మీద అట్లనే ఉండాలి. ఖాళీ బిందెలు పెట్టి ధర్నాలు చేసిన రోజున ఇదే శివకుమార్ రెడ్డి ఆ బిందెలు ఖాళీ బిందెలు కాదు, ఆ బిందెల్లో నీళ్ళు నింపుతా చెప్పి మొత్తం ప్రతి వార్డులో ప్రతి దాంట్లో బోర్లు వేసి ట్యాంకర్లు పెట్టేసి 12 సంవత్సరాలు నిరంతరంగా ప్రతి బిందె నింపినండి శివకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఖాళీ బిందెలు పెట్టి వీళ్ళు ఏదో ధర్నాలు చేసిన వాళ్ళ గురించి మీరు అడుగుతున్నారు. దేనికి ధర్నా చేస్తున్నారో చెప్పండి కదా. అయ్యా ఈ వారం రోజులు కష్టమైంది, ఈ వారం రోజుల్లోనే 9 కోట్ల రూపాయలు శాంక్షన్ తెచ్చుకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్లో మార్పులు చేర్పులు చేసి ఇక్కడనే మాతా శిశువు హాస్పిటల్ ఒక పోర్షన్, ఓపీలు, అర్బన్ హెల్త్ సెంటర్ ఇక్కడ నుంచి నడిపించడానికి చేస్తున్నాం. ఈ లోపు ఆ టిన్ షర్ట్స్లో ఏదైతే ఉన్నాయో గ్రేట్ యాడ్ అయితే పెట్టుకున్నారు కదా, మటన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, మురికి దాంట్లో తీసుకొచ్చి పిల్లల దవాఖానా అని పెట్టుకున్నారు కదా టెంపరీ షెడ్లతో. చాలా బ్రహ్మాండమైన ఆలోచనతో పెట్టింది. మీరు ఒకసారి చూసాడు ఫోటోలు పెట్టింది, నేను అంతే ఎట్లా ఉందో ఆడ పరిస్థితి. ఆడ పెట్టినారు ఇదంతా పాపం వాడుకోకపోతే ఎట్లా. ఒకటే వారం రోజులు ఛాన్స్ దొరుకుతుంది, ధర్నా చేసుకుంటున్నారు, మైక్ ఇస్తారు, మైక్ దొరుకుతుందని ఇష్టం అంటే మాట్లాడారు. కలెక్టర్కి ఉసురు దొరుకుతారంట. ఇంకా పెద్ద మనిషికి ఏం చెప్తాం మాట్లాడండి, భాష మాట్లాడితే. పర్ణికమ్మకి ఉసురు దొరుకుతుంది, కలెక్టర్కి ఉసురు దొరుకుతుంది. దేనికి ఉసురు దొరుకుతాయి? ప్రాణాలు పోతాయి, 50 నుంచి 100 మంది చనిపోతారు ఆ స్ట్రక్చర్కి ఏమైనా అవుతాయి. అందువరకు ఆమె మార్చింది, దానికి సపోర్ట్ చేస్తుంది. తెలుసు కదా, ఇక మైక్ దొరికితే మాట్లాడి నాకు లేక 2 మాటలు ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. ఇక మైక్ అసలుతో నాకు ఎందుకు చెప్పు. బంద్ పెడతారు, మళ్ళీ స్పీచ్లు ఇస్తారు, ప్రెస్ మీట్ పెడతారు, మొత్తం రేపు మళ్ళీ రాగానే స్టార్ట్ అవుతుంది 5 రోజుల్లో. నేను బంద్ చేసినా కాబట్టి తెల్లారే స్టార్ట్ అయింది చూసినామని చెప్పుకుంటారు. ఎట్లా తెల్లారే? నువ్వు ఏడకెళ్ళి తెచ్చినావు, ఢిల్లీకి వెళ్ళి ఏమైనా 10 కోట్లు తెచ్చి ఇచ్చినావా, శాంక్షన్ చేసినావా, ఏమైనా చేసినావా? అయ్యా 9 కోట్లు టెండర్ కూడా పిలిచింది, చూపెట్టేసాడు, అది కూడా కాపీ చేస్తాను. టెండర్ ఆల్టర్నేట్ అరేంజ్మెంటే స్టార్ట్ చేసింది. డాక్టర్ చిట్టం డాక్టర్ మాట్లాడద్దని చెప్పిన కదా, తల్లి నువ్వు చేసుకుంటావు, ఈ అరసేవల గురించి పట్టించుకోకని చెప్పిన నాకు పోయి పని చేసుకుంది. 9 crores శాంక్షన్ సార్ టు కన్వర్ట్ దట్ ఇంటూ ఏ హాస్పిటల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.